అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 17, 18, 19వ తేదీలలో మీకు జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోను వినడం వల్ల ఈ వీడియో ద్వారా కూడా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అందబోతుంది. ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ 3 రోజులలో 2 వ్యక్తుల వల్ల మీకు జరగబోయేది ఇదే. దీనితో పాటుగా మీరు 2 పెద్ద శుభవార్తలు కూడా వింటారు. కాబట్టి ఈ వీడియోను మీరు మీ చుట్టూతో ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే చక్కగా మేము చెప్పేది అర్థమవుతుంది. దాని ద్వారాగా మీరు ముందుగా జాగ్రత్తలు పడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి. అలాగే చాలా నమ్మకస్తులు కూడా. వీరు ఎవరికైనా మాట కనుక ఏదైనా ఇచ్చారంటే మాత్రం దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అలాగే వీరికి ఏంటంటే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే జీవితంలో ఏదైనా సరే కష్టపడడానికి ఎంతకైనా ముందుకు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళు ఎక్కడ కూడా బయటపడరు, తగ్గరు. అలాగే వామ్మో అని చెప్పేసి కష్టాలను చూసి దూరంగా పాడిపోవడం కానీ ఇలాంటివి చేయరనమాట. నిల్చొని ధైర్యంగా ఆ కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అంటే ఆ కష్టంతో పోరాడతారనమాట. అయితే మీ జీవితం అంతా కూడా ఎక్కువ శాతం గమనించినట్లయితే కష్టాలతోనే నడుస్తుంది. అదృష్టం కూడా ఏంటంటే వీరికి అంటే కష్టాలతో నడిచినప్పటికీ కూడా అలా చాలా దగ్గరగా ఉంటుంది అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. వీరి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే నలుగురు వీరిని మెచ్చుకునేలాగా, అంటే పలానా వారిలాగా మనం కూడా ఉండాలి, పలానా వారిలాగా మనం కూడా బ్రతకాలి అనేటువంటిగా గౌరవ మర్యాదలతో కూడుకొని పోయి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్నవారు ఏంటంటే ఎంతో చక్కగా నిదానంగా నెమ్మదిగా ఉంటారు. సహనము, ఓర్పు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే వీరిని ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వీరికి వచ్చేటువంటి కోపం మాత్రం మామూలుగా రాదు. వీరు ఎవరి విషయాల్లో తలదూర్చారు. అలాగే వీళ్ళ విషయాల్లో కూడా ఎవరు కూడా తల ఊరిస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుందన్నమాట. కాబట్టి అంటే వీరు ఎలా ఉంటారంటే తేలు చూసినట్టు అయితే మనం ఎలా ఉంటుందండి, చాలా నిదానంగా ఉంటుంది. అలాగే వీరు కూడా పైకి చూడడానికి అసలు వీరు చాలా అమాయకులుగా, వీళ్ళకి ఏం తెలియదు కావాలి అన్నట్టుగా ఉంటారనమాట. అంటే వీళ్ళు అమాయకత్వం అనేది నిజమేనండి, కానీ తెలివి లేదనుకుంటే మాత్రం చాలా పొరపాటు అనమాట. వీరేంటంటే పక్క వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వీరు బతుకుతూ ఉంటారనమాట. ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు. అలాగా వీరి జోలికి ఎవరైనా రాకుండా వీరిని కదిలించకుండా ఉంటే వీరు అమాయకులే. కానీ వీరి జోలికి వస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుందన్నమాట. అలాగే జీవితంలో నిర్ణయాలు కూడా ఇవి కూడా తొందరపడి తీసుకోరు. 1కి 4 సార్లు ఆలోచించి వాళ్ళు ఒక అడుగు అనేది ముందుకు వేస్తారనేది మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుందన్నమాట. అలాగే వీరికి ఏంటంటే జీవితంలో గొప్ప గొప్ప సంకల్పాలు అనేటివి ఉంటాయన్నమాట. ఒక్కసారి కనుక ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తి చేసేదాకా నిద్రపోరు. ఇలా మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక వీరి బాల్యం చిన్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే కష్టాల మధ్య ఎక్కువగా పెరుగుతూ ఉంటారండి. బరువు, బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు మాత్రం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీరి వివాహ జీవితం కూడా చాలా బాగుంటుంది. వీరి భార్య పిల్లలు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారనమాట. అంటే వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఎంతో కష్టం ఉంటుంది. ఎంత కష్టమైనా సరే వారి కుటుంబం కోసం ఆ కష్టాన్ని ఇష్టంగా, సంతోషంగా చేస్తుంటారనమాట. అలాగే వీరికి డబ్బు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు చూడండి, అలా 1 రూపాయి వస్తుందనుకున్న కాడ 4 రూపాయలు కలిసి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి ముందుగా 2 శుభవార్తలు వింటారని చెప్పుకున్నాం కదండి. అందులో వచ్చేటప్పటికి కూడా మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే వీరికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వీరు చేసేటువంటి వ్యాపారం ఏదైతే సరే, వ్యాపారం అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు,
ఇలా ఏదైనా సరే వీరికి ఏంటంటే బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగం చేసేవారికైతే ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారం చేసేవారికైతే వ్యాపారం అంతకు ముందు దాకా కొంచెం డల్గా సాగుతున్న వ్యాపారం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బాగా సాగే అవకాశం అనేది ఉంటుంది. అంటే వారికి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. పర్వాలేదు, బాగా వచ్చింది లాభాలు, పర్వాలేదులే అంటే అసలు ఇవాళ సాగదేమనుకున్నాము అని చెప్పి అలా అనుకున్నవి కాస్త బాగా సాగేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా వీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే వీరిలో ఎవరికైతే వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి వివాహం జరిగి అంటే వివాహానికి సంబంధించి ఒక మంచి శుభవార్తనైతే వినేటువంటి అవకాశం అనేది ఉంది. అంటే చాలామంది కూడా ఏంటంటే కొంతమందిని వీరిలో మనం గమనించినట్లయితే వివాహ వయసు దాటిపోతున్నప్పటికీ కూడా వివాహం కాక నలుగురు చేత మాటలు పడుతూ కాస్త మానసికంగా కురొగ్గిపోతున్నారండి. కాబట్టి అలాంటి వివాహానికి సంబంధించిన వీరికి ఏంటంటే ఆ గడియలు రాక గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేక కాస్త వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంది. కానీ వీరికి ఏంటంటే ఇప్పుడు ఆ వివాహ యోగము, వివాహ సమయం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత అనేది ఇప్పటికీ వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి త్వరలోనే వివాహం అనేది జరిగే యోగం అనేది ఉంది. ఇలా వీరి జీవితానికి సంబంధించినటువంటి 2 పెద్ద శుభవార్తలు అయితే వినే అవకాశం అనేది ఉందన్నమాట. వీరికి ఏంటంటే ఎన్నో రకాలుగా కష్టాలు పడి బాధలు పడి ఇలా పెరుగుతూ ఉంటే వీరి మీద ఏంటంటే నరదిష్టి అనేది కూడా అంత పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేదా ఎదుటి ఇల్లు వారు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. ఇలా ఏంటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే సంపాదించుకుంది రూపాయి అయినా 10 రూపాయలు వస్తున్నాయని చెప్పి ఇలాగ ఎక్కువగా కూడా ఇల్లు ఇలా ఉంది, వీళ్ళ మనుషులు ఇలా ఉన్నారు అని చెప్పి ఇలాంటి ఏంటంటే కొంచెం నరదిష్టి పరంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల వీరికి ఏంటంటే ప్రశాంతత ఉండటం లేదు, మనసంతా చిరాకుగా ఉంటుంది, ఏ పని కూడా చేయాలనిపించకపోవడము, ఇలా రకరకాల సమస్యలు అనేటివి వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరు ఆ నరదిష్టి అనేది మీకు పోవాలి అంటే కాస్త శనివారం రోజున అలాగే ఆదివారం రోజున ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయాలి. దానివల్ల ఏంటంటే మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తొలగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు వీరికి చాలా వరకు కూడా బాగా తెలుసండి. ఎవరిని నొప్పించరు, పెద్దవారిని గౌరవిస్తూ ఉంటారు, చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇలా ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది వీరికి బాగా తెలుసు అన్నమాట. ఇంకా వీరిలో ఒక చిన్న బలహీనత అనేది ఉంటుందన్నమాట. అలాగే వీరిలో ఒక బలం అనేది ఉంటుంది, బలహీనత అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా బలము బలహీనత అంటే కొంతమంది ప్రేమ ఉంటుంది, ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి లేదా పర్సనల్గా ఒక్కొక్క బలహీనత అనేది ఉంటుందన్నమాట. అలాంటి బలాలు బలహీనత కానివ్వండి వీరి ఎవరికి కూడా చెప్పుకోమాకండి. అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే స్నేహితులని బంధువులని బాగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసి అలా ప్రతి పర్సనల్ విషయాలు కొన్ని విషయాలైతే భార్య భర్తలు కూడా కొన్ని మరీ పర్సనల్గా అంటే మన జీవితానికి ఇబ్బంది వస్తున్నవి అని అనుకున్నప్పుడు చెప్పకపోవడమే మంచిదన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇబ్బందులు సంఖ్య అనేది తగ్గుతూ ఉందన్నమాట. మామూలుగా అయితే భార్యాభర్తల మధ్య ఒకరికొకరు మంచి ఎటువంటి రహస్యాలు అనేవి ఉండకూడదు. భార్య అయినా భర్త అయినా ప్రతి విషయం కూడా ఒకరికొకరు పంచుకోవాలి. కాకపోతే ఏంటంటే కొన్ని కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు అంటే పుట్టింట్లో సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి కొన్ని ఉంటాయి. అలాంటి ప్రతిదీ కూడా చెప్పుకోవడం వల్ల ఏంటంటే భార్యాభర్తలైనా సరే వారిద్దరి మధ్య కూడా లేనిపోని సమస్యలు వచ్చి విడిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఒకరితో ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే మీ జీవితాన్ని ఉన్నటువంటి పొరపాట్లు అనేటివి ఎప్పుడు కూడా పొరపాటుగా కూడా చేయమాకండి. ఎందుకు అంటే చాలా వరకు ఈ రాశి వారు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారండి. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే విధి తలరాత అనుకోవాలి, ఇంకేమన్నా కొన్ని సమస్యలు కొన్ని నిందలు అనేటివి వీరి మీద వచ్చి పడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నిజం ఏంటనేది అది మీకు తెలుసా, భగవంతుడికి తెలుసు. అయితే కాబట్టి ఆ భగవంతుడి మీద భారం వేసేసి వీరు ప్రశాంతంగా మీ పనుల్లో మునిగిపోండి, ఎవరిని కూడా పట్టించుకోవద్దు.
ఎప్పుడైనా సరే మన మంచితనం అనేది మనకి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. మనల్ని ఎవరైతే ఊరికనే ఏడిపిస్తారో వారికి ఈరోజు కాకపోయినా సరే రేపైనా సరే తప్పకుండా శిక్ష అనేది పడి తీరుతుందనమాట. కాకపోతే మీ దైవాన్ని నమ్ముకోండి, ఆ దైవమే మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. అలాగే మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మీ నిర్ణయం అనేది తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మీద మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎదుటి వారి మాట ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదో అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి బయట వారి మాటలు ఎక్కువ శాతం వినకండి, అవి మీకు వచ్చి రావన్నమాట. మీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయండి. ఒకవేళ ఎదుటి వారి మాట అంగీకారంగా ఉన్నప్పుడు అలాంటి వాట తీసుకోవచ్చు. ఇబ్బందులు అయితే ఏమీ లేదండి. ఈ 3 రోజులైతే మీకు పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. అలాగే కాస్త పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట. ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగాలు చేసేవారికి కూడా మీరు చేసేటువంటి దగ్గర ప్రమోషన్స్ రావడం కానీ, ఒక మంచి గౌరవం రావడం కానీ ఇలాంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అప్పులు కూడా తీర్చుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులు అస్సలు ఖాళీగా ఉండదు. అయితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి స్త్రీలు అవ్వచ్చు, లేదా విద్యార్థులు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వీరికి ఏంటంటే మంచి విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వ్యాపారాలు చేసే దగ్గర ఏంటంటే బాగా కలిసి రావడం, విజయాలు అనేటివి కలగడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఆరోగ్యపరంగా కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచుకోవాలి. ఆరోగ్యం మీద సమయానికి తిండి, సమయానికి నిద్ర అలానే అనేటివి మీకు తప్పనిసరి అవసరం అనమాట. అలాగే మీరేంటంటే ధైర్యాన్ని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోమాకండి. ఎందుకంటే మీకు ధైర్యమే మీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షరాగా ఉంటుందన్నమాట. మన దగ్గర అష్టలక్ష్ములు ఉంటారండి. అష్టలక్ష్ములు ఏ లక్ష్మీ దేవులను మనం కోల్పోయినా సరే ధైర్యలక్ష్మిని మాత్రం ఎప్పుడు కూడా కోలుకోకూడదు. ధైర్యలక్ష్మిని ఎప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడు ఉన్నట్లయితే మిగిలిన లక్ష్ములందరూ కూడా మనం వెతుక్కుంటూ మరీ వస్తారనమాట. కాబట్టి ధైర్యలక్ష్మిని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోవద్దనమాట. అలాగే మీరేంటంటే ఇప్పుడు ఏ పని చేపట్టినా కూడా మొదలుపెట్టినా కూడా ఆ పనిలో ఏంటంటే మంచిగా విజయం అనేది సాధిస్తారనమాట. ఒక పని ఏదైనా స్టార్ట్ చేసే ముందట ఏంటంటే మీ ఇష్ట దైవాన్ని నమ్ముకొని, ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆ పనిని మొదలు పెట్టండి. దానివల్ల ఏంటంటే మీరు ఎలాంటి అడ్డంకులు అనేటివి కూడా ఉండవన్నమాట. అలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరేంటంటే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. రావి చెట్టుని తాకి రావి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించడం వలన మీకు ధన లాభం అనేది బాగా కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. మీకు ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదన్నమాట. అలాగే మీకేంటంటే ఈ 3 రోజులు వచ్చేటప్పటికి కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్త తప్పనిసరి అనమాట. ఎందుకంటే ఈ ప్రయాణాల్లో కాస్త హెల్మెట్ అంటే బండి మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకోవడం, కారులో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు అనేటివి తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇంకా మీకేంటంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నప్పుడు ప్రయత్నం చేయండి. బయట వారితో ఎప్పుడుగా క్లోజింగ్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా చెప్పవద్దు. అలా చెప్పడం వలన ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రేపు ఎటువంటి సమస్య వస్తుందో తెలియదు తెలియదు కాబట్టి భార్యాభర్తలు కూడా చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉంటారండి. చిన్న చిన్న సమస్యలు చేసినప్పటికీ కూడా భార్యాభర్తలు మాత్రం శాశ్వతమైన భార్యాభర్తలు ప్రేమించాలి, గౌరవించుకోవాలి. అలాగే భర్త భార్యను నమ్మని ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరికొకరు ప్రాణంగా ఉన్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా తగ్గిపోయి మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. మీకైతే ఈ 3 రోజులైతే బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా మీకు 2 వ్యక్తుల వల్ల జరిగేది ఇదని చెప్పుకున్నాం కదా. మీకు ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే పి అనే లెటర్ తోటి అలాగే ఎం అనే లెటర్ తోటి ఎవరైతే పేర్లు మొదలవుతాయో ఆ పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులతో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట.
వారు ఏంటంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు దొరుకుతారా అవకాశం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే మీ ముందు మంచిగానే ఉంటున్నారు, కానీ మీ వెనుకమాల ఏంటంటే ఎప్పుడు అవకాశం వస్తుందా, మిమ్మల్ని ఎప్పుడు తొక్కుదామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే కాస్త మీ మీద ఈర్ష్యతోటి అసూయతోటి ఉండడం, మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం ఇలా చేస్తున్నారనమాట. కాబట్టి ఈ 2 అక్షరాలతో పేర్లు ఎవరితో ఉంటాయో వారితో కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి, వారిని కాస్త దూరం పెట్టండి. అలా చేయడం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు, దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎవరికి చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మి ఏది చెప్పొద్దు. అలాగే ఈ 3 రోజులలో ఏంటంటే నలుపు రంగు బట్టలు ఉంటాయి కదండి, ఆ నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు. దానివల్ల అదృష్టం అనేది వెనక్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాస్త కొత్త సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి నలుపు రంగు బట్టలు ఈ 3 రోజులు అయితే మీరు వేసుకోమాకండి. ప్రత్యేకంగా ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మిగిలిన రోజులలో వేసుకోండి. దీనివల్ల సమస్యలు చాలా వరకు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, అంటే వైట్ కలర్, తెలుపు రంగు ఇట్లాంటివి ఏ రంగులైనా సరే మీరు వేసుకోవచ్చు, కానీ మిగిలిన ఈ నలుపు రంగు బట్టలు అయితే మాత్రం వద్దండి. అలాగే మీకు ఏంటంటే కాస్త 888 నెంబర్ని లేదంటే 555 నెంబర్ని ఇలాంటి వాటికి కాస్త అవి లక్కీ నెంబర్స్గా రాసుకొని కాస్త మీ పర్సులో పెట్టుకోవడం ఇలాంటివి చేయండి. అలాంటి వాటి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అదృష్ట సంఖ్యలు ఏవి అంటే 1, 3, 5 ఈ నెంబర్స్ అనేది మీకు అదృష్ట సంఖ్యలుగా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ప్రేమికులు కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమలో ఉన్నవారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వివాహాలు మీకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులకు చెప్పి వారి యొక్క అంగీకారంతో మీరు వివాహం చేసుకోవడం వలన మీ నిండు నూరేళ్ల జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే కాస్త భార్యాభర్తలు ఏదైనా గొడవలు అయి దూరంగా ఉంటే వాళ్ళు మానసిక స్పర్ధలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కలిసేటువంటి అవకాశం అనేది బాగా ఉంటుంది. ఈ మధ్య బంధం ప్రేమ అనేది మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఏంటంటే ప్రేమను వ్యక్తం చేయలేక కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా మీరు ప్రేమను కనుక చెప్పినట్లయితే అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు అనుకూలమైనటువంటి ఒక స్పందన అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రేమిస్తున్నా కూడా ధైర్యం చేసి చెప్పండి. ఒక న్యాయమైనటువంటి బంధంలో ఉన్న వాళ్ళు అలా చేయడం వల్ల మీరు కలిసే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది దూరమైన బంధాలు ఏంటంటే కొన్ని అపోహలు అపార్థాలతో దూరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా కలిసే అవకాశం అనేది ఉంటుంది. కాస్త ఇష్టమైన వారితో ఫోనుల్లో మాట్లాడే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కుటుంబాల మధ్య మీకు కూడా అవకాశం పెరుగుతుంది. ఇలా మీకేంటంటే ఈ 3 రోజులు కూడా చాలా వరకు కూడా అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీరు బాగా కలిసి వచ్చి రావడం కోసం కాస్తంత దుర్గాదేవిని ఆరాధించడము, దుర్గా చాలీసాను పఠించడం ద్వారా కూడా ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం మూల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే ఆవుకు ఆహారంగా కాస్తంత పచ్చిగడ్డిని పెట్టి కాస్తంత బియ్యము బెల్లము తినిపించడం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే గురువారం రోజున కాస్తంత పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు పుష్పాలతోటి మీరు లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. గురుబలం బాగా పెరుగుతుంది. పసుపు అంటే గురుబలానికి సంబంధించినటువంటిది కాబట్టి గురుబలం కాస్త కూస్త మీ జాతకంలో ఏదైనా తక్కువగా ఉన్నా కూడా అది కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గురువారం రోజున పసుపు రంగు పుష్పాలతో పసుపు రంగు బట్టలు వేసుకొని, శుక్రవారం రోజున తెలుపు రంగు పుష్పాలతో తెల్లని బట్టలు వేసుకొని మీరు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ధన సంపదలు అనేటివి బాగా పెరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి ఆచరించండి. అలాగే మీరేంటంటే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమః అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ మనసులో కూడా జపించుకోండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో బాగా కలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు కాస్త శనివారం రోజున శని దేవాలయానికి కూడా వెళ్ళి దీపాన్ని వెలిగించడం వల్ల శని దోషం అనేది కూడా తగ్గిపోతుంది. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు మనసులో 11 సార్లు కానీ ఇలా జపించుకోవడం వల్ల మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులైతే మీకు ఇలా జరగబోతుందండి. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీకు
నియమాలని పాటించుకున్నట్లయితే మీ జీవితం అనేది బంగారమయం అయిపోతుంది. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారికి ఏంటి 3 రోజులు అనేది. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ బెల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరుతుంది. ఒక